ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం, మంగళవారం నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్ కోసం 6 ఖండాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సర్కార్ విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రణాళికలు, ఆలోచనలు, లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దావోస్ తరహా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా జరిపేందుకు సన్నాహాలు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంలో విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సుమారు 42 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 46 మంది హాజరవుతారని మంత్రులు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ థీమ్ పేరుతో ఒకే వేదిక పైన వివిధ రంగాల ప్రముఖులు కనిపించనున్నారు. పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యారంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. సమ్మిట్ కు రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలను మంత్రులు ఆహ్వానించారు. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. సదస్సులో తెలంగాణ భవిష్యత్ రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ నెల 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. డాక్యుమెంట్ తయారీ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సదస్సు నిర్వహణతో తెలంగాణ రాష్ట్రం దశ దిశ మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, ఆవిష్కరణలు, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తూ నెట్ జీరో లక్ష్యంగా మెరుగైన జీవన ప్రమాణాల సాధన గమ్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ఆర్థిక రంగం విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ అంచనాలతో దార్శనిక పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే హైదరాబాద్ ఎకానమీ వృద్ధితో పాటు గ్రామీణ తెలంగాణలో ప్రజల జీవనోపాధి, జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకోసం సేంద్రియ వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్, గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ను ప్రోత్సహించి వివిధ పథకాలు అమలు చేయనున్నారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఈ నెల 9వ తేదీ సాయంత్రం తర్వాత ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేస్తోంది. ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపులతో ఏర్పాటు తుది దశకు చేరుకున్నాయి. ఫ్యూచర్ సిటీలో డిజిటల్ తెరలతో నిర్మించిన టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 50 మీటర్ల పొడవుతో 3D డిజైన్లతో ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ముస్తాబైన సొరంగం గుండానే సమ్మిట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఏర్పాట్లు చేసింది.